శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. కొంచెం బిజీగానే ఉంటారు, ఇంకా పూర్తి పని అయ్యి ఉండదు. అందుకని ఏం చేస్తున్నారని అడగను. విజయ్ గారు ఇంకా బిజీ టైంలో ఏం చేస్తున్నారు ఏంటి అంటారు నన్ను. అయితే నేను చెప్పాగా, ఈ టైంలో కొంచెం మా వారు ఉంటారు ఇంట్లో. ఎవరన్నా వస్తే కొంచెం ఆయన జవాబు చెప్తారు, లేకపోతే నాకు అస్తమానం ఇలా వీడియో మొదలెట్టడం, దాన్ని మళ్ళీ పాస్ పెట్టడం, వెళ్ళడం, ఇదే సరిపోతుంది. అందుకని జవాబు చెప్పడం, అందుకని ఆయన వెళ్ళిపోకుండా వీడియో చేసేస్తే అయిపోతుందని నా గొడవ నాది. అంటే ముందు రోజు రాత్రే చేసుకోవచ్చు కదా, అంటే ముందు రోజు రాత్రి మళ్ళీ ఏంటో ఎలా అయినా మొహం డల్గా ఉంటుంది కదా రాత్రి టైంలో. సాయంత్రం అయ్యి కొద్దీ ఏంటో ఒక్కొక్కసారి మధ్య అలసట వచ్చేస్తుందండి. పని అంత యాక్టివ్గా చేయలేకపోతున్నాను పగలు చేసినట్ట. ఇంకా 4, 5 అయ్యి కొద్దీ ఒక రకమైన భారంగా అనిపిస్తుంది ఒళ్ళు. ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా శరీరం. అయితే ఈరోజు సరదా కబుర్లండి, చీరల గురించి మాట్లాడుకుందాం. ఏదో ఎప్పుడు మోటివేషను, ఏదో కూర్చుని మీ అందరికీ ఏదో తెలియనట్టు అంటే నన్ను అడిగిన వాటికే చెప్తూ ఉంటాననుకోండి. అలా కాకుండా ఈరోజు చీరల గురించి కూడా అన్నారు. మా ఆడబడుచు కూతురుంది, అది బ్యాంక్లో పనిచేస్తుంది గోకవరాలు. ఆ బ్యాంకులోనే వాళ్ళ మేడం గారు ఉన్నారట, ఇంకో ఎంప్లాయ్. ఆవిడ మదరు నా వీడియోలు ఫాలో అవుతూ ఉంటారట. నేను చూస్తూ ఉంటాను, బాగుంటాయి అని చెప్పారట మా ఆడబడుచు కూతురుతో. అయితే నేను అంటోంది, విద్యత నువ్వు ఎక్కడ, నన్ను విద్య అంటారులేండి ఇంట్లో అందరూ. మా అత్తారు వేంపు కూడా అందరూ విద్య పిన్ని, విద్యత అలానే పిలుస్తారు. ఆఖరికి మొన్న మా ఆడబడుచు మనవరాలు చంటిపిల్ల, అది కూడా విద్యమామ్మ అంటుంది. విజయ అయితే విద్య అన్నాం అలవాటు. అయితే ఆ విద్యత ఎక్కడ కొంటావు చీరలు, బాగుంటాయిట, వాళ్ళ అమ్మగారు అడిగారట, మా మేడమ్మ వాళ్ళ అమ్మగారు అని అడిగింది. నేను కొండమంటే కాటన్ శారీస్ అయితే ఇదివరకు చెప్పాను, చేనేత బజార్ అని ఉంటుంది, అక్కడ తీసుకునేదాన్ని. అంటే కాటన్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్న మనం ప్రతి రూపాయి అయినా అది గవర్నమెంట్ది. ఈ వీవర్స్ వీళ్ళకి, ఈ చేనేత కార్మికులకు ఉంటుంది కదా, ఉంటారు కదా, వాళ్ళకి చెందుతుందని ఇదితో వాళ్ళ మీద ఉండే జాలి ప్రేమతో అక్కడ కొనేదాన్ని, ఆ కార్మికుల మీద వాళ్ళ కష్టానికి గుర్తింపులాగా. తర్వాత మాకు జేసీ మాల్ అని పెట్టారు, అది మా ఇంటికి దగ్గర. సింథటిక్స్ అవని, ఫ్యాన్సీ అవని, ఏవైనా సరే అక్కడ తీసుకుంటూ ఉంటాను. అక్కడ మనకి 500 రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకైనా ఉంటాయి, బాగుంటాయి. పెద్దవాళ్ళవి ఉంటాయి, మన ఏజ్ లాంటి వాళ్ళవి ఉంటాయి, ఇంకా పెద్దవాళ్ళవి ఉంటాయి, యంగస్టర్స్ కట్టుకునేవి లాంటివి కూడా ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్, పిల్లలవి, మొత్తం అన్నీ ఇప్పుడు అన్నీ ఉంటున్నాయి కదా. ఒక మాల్ తెరిస్తే జెంట్స్వి, లేడీస్వి, యూత్వి అన్నీ ఉంటున్నాయి. అది దగ్గర తీసుకుంటున్నాను. కాటన్స్ కూడా అక్కడే తీసుకుంటాను ఈ మధ్య. అంటే ఈ చేనేత బజార్ కొంచెం దూరం, ఈ జేసీ మాల్ అన్నది మాకు దగ్గర. అందుకని అక్కడ కూడా కాటన్స్ బాగుంటున్నాయి, అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య నేను ప్రత్యేకించి నేనంటూ కొనుక్కోలేదు. మా కోడళ్ళు పెట్టడము చీర, ఇద్దరు మా మేనమామల భార్యలు పెట్టడము, మా పిన్ని పెట్టడము, అలా ఎవరో ఒకరు పెట్టినవే ఎక్కువ ఉంటున్నాయి చీరలు. ఇంకా వాటికే ఫాల్స్ వేసి జాకెట్లు అవి కుట్టించాను ఈ మధ్య, ఇంకా కట్టాలి. నేనైతే తర్వాత ఎదురుగుండా మా మేనత్త ఉంటుంది. మేనత్త అంటే మా నాన్నగారు ఒకరే, మా నాన్నగారికి పిన్ని కూతురు. మేనత్త కింద లెక్క కదా. మా మేనత్త కూడా పెడుతూ ఉంటుంది చీరలు. అది ఏదో ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, ఏదో పూజ చేస్తూ ఉంటుంది. ఆవిడ పేటల మీద కూర్చుంది కదా అని ఆవిడకి నేను పెడుతూ ఉంటాను, ఆవిడ తిరిగి మళ్ళీ నాకు పెడుతూ ఉంటుంది. అది ఆ చీరలు అవన్నీ ఎక్కువ ఉంటాయి, నేను కొన్నవి తక్కువ ఉంటున్నాయి. సరే ఏవైనా సరే అలాగే ఉన్నాయి కదా. నిన్నే అనుకున్నాను, నిన్న ఏవో తీస్తుంటే బీరువా అంతా ఒక్క కాగితం ఏదో పెట్టేవని ముఖ్యమైంది, దానికోసం వెతుకుతుంటే తిరిగి మళ్ళీ అన్నీ మడతలు పెట్టుకుని సర్దుతుంటే, బాబోయ్ ఇంకా అసలు బట్టలు పెంచుకోకూడదు. అంటే కొత్త వచ్చేస్తే ఏం చేయను, పాతవి ఇచ్చేయమంటారు. కొత్త వచ్చేస్తుంటే పాతవి ఇచ్చేసేయాలంటారు గట్టిపాటి వారు. పాతవి అలా ఎంతమందికి ఎన్ని ఇచ్చేస్తున్నానో, వాళ్ళు అడగకపోయినా ఇచ్చేస్తున్నాను. నేను అడిగితే ఎలాగ ఇస్తాం, కాదనలేంగా అడగకపోయినా ఇచ్చేస్తున్నాను. సింథటిక్స్ పాతవి, పాత అంటే మరీ పాతవేం కాదు, దాన్ని చాలా రోజులు వాడవచ్చు.
కానీ అవి ఇచ్చేస్తూ ఉంటాను. కానీ మంచిగా ఉంటాయిగా, వాటిని ఎలా తీస్తాము? అంతకీ ఈ మధ్య పట్టు చీరలు అవి ఏం కొనుక్కోవట్లేదు. ఎందుకంటే నేను ఇదివరకు కొన్న పట్టువే ఉన్నాయి. అమ్మ ఉండగా నాకు చాలా కొనేది అవి ఉన్నాయి. అమ్మ పట్టు చీరలు అందరికీ ఇవ్వగా కొన్ని ముఖ్యమైనవి నాకు ఇష్టమైనవి కొన్ని ఉంచుకున్నాను. అవి ఇవన్నిటితోనూ అంతా చీరలు మా కోడళ్ళని చెప్తూ ఉంటాను. ఏదైనా ఫంక్షన్స్ అయితే ఒక పట్టు చీర మీకు నచ్చింది చూసి కట్టుకోండి అలా అని. వాళ్ళకి ఏమైనా ఇష్టమైతే తీసుకుంటారు, మీకు ఏం కావాలో అవి తీసేసుకోండి అంటారు. స్టీల్ సామాను అవి చీరలు అవి. మా చిన్న కోడలు అయితే బాగా దెబ్బలాడుతుంది. ఏదో పెద్ద ముసలాయిపోయినట్టు, జీవితం అయిపోయినట్టు, చివరికి వచ్చేసినట్టు, ఏంటత్తయ్యా మీరు అసలు 50+కే అన్నీ అవి తీసేసుకోండి ఇవి తీసేసుకోండి అలా చెప్పేస్తారేంటి, మీరే కట్టుకోవాలి కదా చక్కగా. అలా అని కాదమ్మా, మీరు పిల్లలు ఎక్కువ తిరిగే ప్లేస్లు ఎక్కువ ఉంటాయి నాకన్నా, అందుకే కట్టుకోండి అలా బీరువాలో మూలిగి కన్నా ఏం చేస్తాము, మీరు కట్టుకుంటే నాకు ఆనందమే కదా చూస్తే కూడా అంటే. అలా కదా అన్ని పెద్దవాళ్ళలా చెప్తారు మీరు, పెద్దవాళ్ళలా కబుర్లు, ఏజ్డ్ వాళ్ళలాగా. ఆ ఏజ్డ్ వాళ్ళే యంగ్గా ఉంటున్నారు, మీరు ఇదిగా ఉంటున్నారు అంటే చిన్నప్పుడు మొదలుపెట్టిన కథ కదా, అందుకని పెద్ద అయిపోయినట్టు అనిపిస్తుంది. 16 ఏళ్ళకే పెళ్ళయింది, బోల్డ్ మరి లైఫ్ బోల్డ్ కలిపాను కదా, అందుకని నాకు 50+కే ఏదో 60+ ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది. అయినా కట్టుకోండి, ఎవరొకరు కట్టుకుంటే మంచిదే కదా అంటాను. అదండి నా చీరల వ్యవహారం గురించి. నేనైతే ప్రజెంట్ జేసీ మాల్ అని ఉంది, అక్కడ కొనుక్కుంటూ ఉంటాను. మా కోడళ్ళకు కూడా సాధారణంగా డబ్బు ఇచ్చేస్తాను, ఏదైనా పుట్టినరోజు రాని ఏమైనా పండగ రాని. వాళ్ళు ఏదో డ్రెస్సులే కదా, వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి కొనుక్కుంటారు. ఒక్క వరలక్ష్మి వ్రతానికి మాత్రం చీర కొంటాను, నేను కొనుక్కుంటాను, వాళ్ళిద్దరికీ కూడా కొంటాను చీరే. అది ట్రెడిషనల్ పండగ కదా మరి వరలక్ష్మి వ్రతం అంటే అని చెప్పి. అదండి నా చీరల సంగతి. ఇంతకీ ఆవిడెవరో అంటే చాలామంది కాటన్స్ బాగుంటాయి అంటూ ఉంటారు, నేను కట్టుకున్నవి అడిగారని ఈరోజు చీరల గురించి ఈ టాపిక్ చేశాను అనమాట. కాటన్ చీరలు మెయింటైన్ చేయడం కష్టం, కానీ అవి చాలా సుఖంగా ఉంటాయండి. సింథటిక్స్ ఏదో బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోగలను తప్ప, పైగా హైదరాబాద్లో అక్కడ అయితే కొంచెం డ్రై వెదర్, అంత చెమట పట్టదు. మాకు ఇటు ఈ కోస్టల్ ఏరియాల్లో మాకు చెమట ఎక్కువగా ఉంటుంది. ఆ సింథటిక్స్ కట్టుకుని అసలు స్టవ్ దగ్గర అక్కడ నిలబడడం చాలా కష్టం. అది అందుకని కాటన్స్ ఇవే కొంచెం కష్టమైన వీటిల్నే మెయింటైన్ చేస్తూ, ఏదంటే గంజి లేకపోతే కట్టుకోలేము, లొంగ చుట్టూ పోయినట్టు ఉంటాయి, బాగుండదు. అదని కాటన్సే కట్టుకుంటూ ఉంటాను. కానీ నేను దగ్గర జేసీ మాల్లో కొనుక్కుంటున్నాను. కానీ ఎవరైనా రాజమండ్రి వచ్చినా, లేకపోతే మీ ఊళ్ళలో అలా గవర్నమెంట్వి చేనేత బజార్ అలాంటివి ఉన్నా, అక్కడ కూడా మంచి మంచి ప్రింట్స్ అమ్ముతున్నారు. అలాంటివి చోట కొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. తర్వాత మనం ఇచ్చే ₹1 అయినా మనం కొనేది అందులో కొంత ఆ చేనేత కార్మికులకి చెందుతుంది. ఇదండి నా చీరల వ్యవహారం విషయం ఈరోజు. అందుకని ఏది సరదాగా చెప్పాను చీరల గురించి. ఇది సంగతి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.